సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసి అవకాశం ఉంది. ఈ భేటీలో 30% వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది. కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు. 12 గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు. ఇక లేబర్ కమిషన్తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు. కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు. ఇక ఉదయం 11 గంటలకు ఛాంబర్లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు. నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి. హీరోలకు 100 కోట్లు ఇస్తారని, తమకు 100 రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్ మెన్లను ముంబై నుంచి తీసుకురావటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో తమకు సగం ఇచ్చినా బతుకులు మారుతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు. బయటి వాళ్లతో ఇప్పటికే షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, నిన్న చిరంజీవిని నిర్మాతలు కలిశారు కదా, అంటే వారు ఏమని డిస్కస్ చేశారు, అలాగే ప్రధానంగా ఇక్కడ కార్మికులు ఏమని వాళ్ళ బాధ వెళ్ళబోసుకుంటున్నారు? అంటే నిన్న మెగాస్టార్ చిరంజీవిని ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది. అయితే ప్రొడ్యూసర్స్తో చిరంజీవి మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూస్తే నిన్న సీకేల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా వర్షన్ విన్నారు, రేపు కానీ ఎల్లుండి కానీ కార్మికుల వర్షన్ కూడా వింటానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. చిరంజీవి మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ సమస్య పరిష్కరించాలి, దాంతోపాటు కార్మికులకు కూడా న్యాయం జరగాలి తప్ప వాళ్ళ న్యాయమైన డిమాండ్లో పరిష్కరించే విధంగానే అందరూ కూడా ముందుకు పోవాలన్నట్టుగా నిన్న ప్రొడ్యూసర్స్ కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాము, సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సినీ కార్మికులకి వేతనాలు పెంచాల్సిందే అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఇక్కడ బతకాలంటే వాళ్ళకి ఉన్నటువంటి వేతనాలు సరిపోవని, ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా వచ్చేసి టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఆ విధంగా మేము కూడా పెంచుతున్నాం. ఇది మీకు ప్రొడ్యూసర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సినీ కార్మికులకు కూడా మీ వంతు బాధ్యతగా కొంత వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 30% కాకపోయినా ఎంతో అంత మాత్రం కంపల్సరీగా పెంచాలి అనేది ఆ విధంగా కూడా నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఈ బాధ్యత మొత్తం కూడా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా అప్పచెప్పామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి అటు ప్రభుత్వం కానీ ఇటు ఇండస్ట్రీ కానీ ఇప్పుడు కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవి ఉన్నాయి అంటే, ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్లో ఉన్నటువంటి కొన్ని యూనియన్స్కి మాత్రం వాటికి కొంత అమౌంట్ చాలా తక్కువనే, డైలీ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి పెంచే విధంగా మాత్రం చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం 15 నుంచి 18% దాకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి దగ్గరను కూడా కలవటానికి కూడా ఇటు ఫెడరేషన్ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా ఫెడరేషన్ నాయకులతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కలుస్తారా, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్ బట్టి కూడా ఈ రోజా లేదా రేపా అనేది కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు ఫెడరేషన్ నాయకులు కూడా చెప్తున్నారు. ఇక మరొక వైపు ఏంటంటే, సినిమా షూటింగ్లు కూడా ఇప్పటికే బంద్ అవటం వల్ల, పెద్ద సినిమాలు కూడా ఆగిపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇటు నిర్మాతలు కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బయట షూటింగ్లు జరుగుతున్న దాంతోపాటు ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ యొక్క కాల్ షీట్స్ కూడా మొత్తం కూడా వేస్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా బడ్డీని కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరించడానికి కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు కూడా ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నటువంటి సమాచారం. అంటే ఈ వేతనాలు ఏ విధంగా పెంచాలి, ఎంత పెంచాలి, ఏ టైంలో పెంచుకోవాలి, ఈ విధంగానే ఒక డిస్కషన్ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 30% ఒకేసారి పెంచలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇయర్కి ఎంత పెంచాలి, ఎంత పెంచుతామని ఒక మాట అంటే ఒక పట్టు విడుపులాగా దీన్ని చేసి ఇటు ప్రొడ్యూసర్స్, ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా కొంత ముందుకైతే వేస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఇటు ప్రొడ్యూసర్స్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే యొక్క మాటలు కూడా ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ముందుకు పోతారని కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక మరొక వైపు చూస్తున్నాం మనం, ప్రస్తుతం
ఇటు ప్రభుత్వం నుంచి కూడా చాలా స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా మొదలైంది. ఇటీవలనే దిల్ రాజు కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్తో పాటు ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ మరొకసారి కూడా ఇటు చర్చలు కూడా జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు అంటే రెండు వర్గాలను కూర్చోబెట్టి కూడా ఆయన మాట్లాడి ప్రభుత్వం తరపు నుంచి, ఎందుకంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కార్మికుల పక్షాన ఏ విధంగా ఉంది, ఎంత చేయాలి ఏంటి అనేది కూడా ఆయన కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రా. థ్యాంక్ యూ వెంకట్.